జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రను బయటపెట్టింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ. మొత్తం 72 మంది అభ్యర్థులు నేర చరిత్ర కలిగి ఉన్నారని వెల్లడించింది. ఈ లిస్టులో ఈసారి మహిళలకు కూడా చోటు దక్కింది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై నజర్ పెట్టింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ. గ్రేటర్లోని అన్ని డివిజన్లలో రేసులో ఉన్న క్యాండిడేట్ల చరిత్రను పరిశీలించింది. అన్ని పార్టీల అభ్యర్థులపై ఫోకస్ పెట్టిన సంస్థ నగరంలోని 51 డివిజన్లలో 72 మంది నేర చరిత్రలు పోటీలో ఉన్నట్లు తేల్చింది. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం జాబితాలో పురుష అభ్యర్థులతో పాటు మహిళలకు నేర చరిత్ర ఉంది. లిస్టులో 64 మంది మేల్ క్యాండిడేట్లు ఉండగా 8 మంది మహిళా అభ్యర్థులున్నారు. ఇక పార్టీల వారీగా చూస్తే అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి 14 మంది, టీడీపీ నుంచి 13, కాంగ్రెస్ నుంచి 13 మంది, ఎంఐఎం నుంచి 11 మంది, బీజేపీ నుంచి 4, ఎంబీటీ నుంచి 2, 4 ఇతర పార్టీల అభ్యర్థులపైన కేసులున్నాయి. వీళ్లతో పాటుగా మరో 11 మంది స్వతంత్ర అభ్యర్థులపైన క్రిమినల్ కేసులున్నట్లు తెలిపింది గుడ్ గవర్నెన్స్ సంస్థ. కొన్ని సందర్భాల్లో నాకు నేర చరిత్ర ఉంది, దాన్ని సెపరేట్గా నేను యాడ్ చేస్తున్నా అని చెప్పినారు, ఎక్కడ చేయలే. ఇంకా కొన్ని సందర్భాల్లో అసలు వాళ్ళు ఒక ఫస్ట్ పేజే పెట్టినారు, మిగిలిందంతా పెట్టలే, అంతా బ్లాంకే పెట్టినారు అనమాట. ఈ మాదిరిగా అస్తవ్యస్తంగా ఈ రివ్యూ జరిగింది. ఈ యొక్క ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ చేయాలో దీన్ని మేము కొన్ని సందర్భాల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తెచ్చినాం. ఇది సరిగ్గా అప్లోడ్ కాలేదు, ప్రజలకు తెలియడం లేదు, కావాలని కొందరు నేర చరిత్రలు తమ రికార్డును సరిగ్గా దాంట్లో ఉంచడం లేదని చెప్పి అయినా చర్యలు ఏం తీసుకోలేదు. 150 వార్డుల లోపల 51 వార్డులలో నేర చరిత్రలు కాంటాక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలా, ఈ 150 వార్డులలో 75 వార్డులు మహిళలకు ఇచ్చిన రిజర్వ్ అయినాయి కాబట్టి అక్కడ పెద్దగా ఏం లేదు, ఒక 4-5 కేసులు తప్ప. అంటే మిగిలిన 75 వార్డులలో 51 వార్డులలో నేర చరిత్రలు ఇవాళ నిలబడి ఉన్నారు. అంటే 75% ఆఫ్ ద వార్డ్స్ లోపల క్రిమినల్స్ అంటే నేర చరిత్ర కలిగిన క్యాండిడేట్స్ ఉన్నారు. పొద్దున్నేస్తే తమ పార్టీది క్లీన్ ఇమేజ్ అని గొప్పలు చెప్పుకునే పార్టీలు ఇప్పుడు ఈ నేర చరిత్రల జాబితాలపై ఏం సమాధానం చెబుతాయో చూడాలి.